ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ గత కొద్ది నెలలుగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆద్యా టీవీ నుంచి నేను దూరమై ఉన్నాను. అనారోగ్య కారణాల వల్ల పరమేశ్వరుడి దయతో మళ్ళీ మీ అందరికీ, మా భక్తులందరి ముందుకి కూడా మళ్ళీ పరమేశ్వరుడి దయతో, అమ్మవారి అనుగ్రహంతో ఈ నెల నుంచి ప్రతి నెల మాస ఫలితాలు ఖచ్చితంగా మీకు వచ్చేలా ప్రయత్నం చేస్తాను. అంతరాయానికి నేను బాధపడుతున్నాను. జూన్ నెల నుంచి జూన్ 1వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు గల మాస ఫలితాలు మీకు తెలియజేస్తున్నాను. జూన్ 1వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు గల మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, భరణి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, కృత్తికా నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము కలిపి మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి జూన్ 1వ తారీఖు ప్రారంభములుగా లాభస్థానమందు గురుడు, ద్వితీయ స్థానమందు రవి బుధులు, 3వ స్థానమందు శుక్రుడు, 4వ స్థానమందు కుజుడు, 10వ స్థానమందు శనైశ్వరుడు, 8వ స్థానంలో కేతువు. ఈ నెల ప్రధానమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీకు నిర్దేశిస్తున్నాయి మేషరాశి వారికి. ఒక రకంగా మేషరాశి వారికి లాభమందు ఉన్నటువంటి గురుడు, రాజ్యమందు ఉన్నటువంటి శనైశ్వరుడు సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారని చెప్పాలి. భయంకరమైనటువంటి కష్టాల నుంచి చాలా వరకు మీరు గట్టెక్కారనే చెప్పాలి. అయితే గత కొద్ది నెలలుగా ఇంచుమించు మార్చి నెల నుంచి రవి సంచారం మీకు అనుకూలంగా లేకపోవడం మూలాని మార్చి 15వ తారీఖు నుంచి కొద్దిగా స్తంభించాయి మీ పనులన్నీ కూడా. అది ఈ 15వ తారీఖు నుంచి, జూన్ 15వ తారీఖు నుంచి రవి తృతీయ సంచారం అద్భుతమైనటువంటి యోగకరమైనటువంటి దిశగా అన్ని పనులు కూడా అడుగులు ముందుకెళ్ళేలా పెడతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుబలం, లాభమందు ఉన్నటువంటి గురుడు సంపూర్ణంగా మిమ్మల్ని రక్షిస్తున్నారు. అదేవిధంగా రవి బలం పెరుగుతోంది. కుజుడు కూడా చతుర్థ స్థానంలోకి వెళ్ళి ఉన్నారు. చతుర్థ గురుడు కొద్దిగా, కుజుడు కొంత సామాన్యమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ జన్మాధిపతిగా ఆయన చతుర్థ కేంద్రమందు రాజ్యమందు ఉన్నటువంటి శనైశ్వరుని యొక్క దృష్టి పడి ఉండడం వలన భూ సంబంధమైనటువంటి ఏమైనా వివాదాలు ఉంటే కొద్దిగా జాగ్రత్త పడడం చాలా మంచిది. లాభమందు ఉన్నటువంటి గురుడు మీకు అనుకూలంగా ఫలితాలు ఇస్తున్నప్పటికీ కూడా గురుని యొక్క ప్రభావం, చతుర్థమందు ఉన్నటువంటి కుజుడు వాహన స్థానము, మాతృస్థానము, అదేవిధంగా ఉద్యోగ స్థానము, ఇవన్నీ కూడా చతుర్థ మాతృస్థానం, ఇవన్నీ కూడా విద్యాస్థానము, విద్యార్థులకైతే ఇవన్నీ కూడా చతుర్థ స్థానం యొక్క ప్రభావం ఉంది. కాబట్టి కొంత భూ సంబంధమైనటువంటి వివాదాలు కానీ, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు వహించడం కానీ, ఇవన్నీ కూడా కొంత జాగ్రత్తగా ఉంటే సమస్యలను మీరు అధిగమిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు మంచి సమయంలో ఉన్నారు. కష్టే ఫలి అనేటువంటి దానికి నిదర్శనం మేషరాశి వారే. మీరే అంత ఆలోచన విధానం ఎంత లోతుగా మీరు ఆలోచించి ఒక విధి విధానంగా మీరు ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మీరు సమస్యల నుంచి బయటపడతారు. అయితే చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి ప్రమాదం కనపడుతుంది. జాగ్రత్త వహించండి. హృదయ సంబంధమైనటువంటివి కానీ, ఊపిరితిత్తుల సంబంధమైనటువంటి సమస్యలు కానీ, ఎందుకంటే 8వ స్థానంలో ఉన్నటువంటి కేతువు వల్ల ఆయాసము, దగ్గు, ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందికరమైన అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సమస్యలన్నీ కూడా మీరు అధిగమిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మాట్లాడండి. ఎందుకంటే వాక్ స్థానంలో 15వ తారీఖు వరకు రవి రాహువులు కలయిక. అంటే మీరు ఎంత మంచిగా మాట్లాడామని మీరు అనుకున్నా సరే ఎదుటి వాళ్ళకి అది తప్పుగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాక్కుని మీరు అదుపులో పెట్టుకుని
మీ నుంచి వచ్చేటువంటి అంటే ఒక గోడకు బంతినేసి కొడితే ఏ విధంగా తిరిగి మీ మీదకి వస్తుందో, మీరు ఎంత మంచిగా అనుకున్నా అది మీకు చెడుగా తిరిగి వచ్చింది, మీకే తగిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా ఎగ్జామ్స్ ఆన్లైన్లో జరిగేటువంటి ఎగ్జామ్స్ ఇలాంటివి ఏదైనా ఉంటే విద్యాస్థానం ముందు శని యొక్క దృష్టి పడి ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోకపోతే, అందులో కుజుడు కూడా చతుర్థ కేంద్రంలో ఉన్నారు కాబట్టి విద్య మీద అత్యంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోకపోతే మీరు అనుకున్నటువంటి ర్యాంకులు పొందలేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా వాహనం నడిపేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. రాత్రిపూట ప్రయాణాలు విరమించుకోండి. అనవసరమైనటువంటి మధ్యవర్తిగా ఉండి సంతకాలు పెట్టడం, సహాయం చేసేటువంటి అంటే నాది అనుకుని గప్పుకుని మీరు ఏమన్నా సంతకాలు పెట్టినా లేకపోతే గప్పుకుని రిస్క్ చేసినా, వర్తిత్వాలు ఏదైనా చేసినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ధనస్థానంలో ఉన్నటువంటి రాహువు ఇరుకున పెట్టేటువంటి ప్రమాదం కనబడుతోంది. చాలా జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోండి. పెద్దల సలహా పాటించండి. నిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ మీకు చాలా మంచి చేస్తుంది. సూర్య భగవానుడికి ప్రతినిత్యము కూడా సూర్య భగవానుడిని ఎదురుకుండా ఉంచుని సూర్య నమస్కారం చేసుకుని సూర్యుడికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టి ఆదిత్య హృదయం సూర్య భగవానుడికి ఎదురుకుండా ఎండలో నుంచుని పొద్దున్నే ఆదిత్య హృదయం పారాయణ చేయండి. ఖచ్చితంగా మీకు ఈశ్వరుడి ఆ యొక్క సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల అనేక సమస్యల నుంచి మీరు బయటపడతారు. మీకు తొందరలో ఇంకా మంచి జరగబోతోంది, ఏమాత్రం సందేహం లేదు. కానీ ప్రతి విషయాన్ని కూడా దూరపు ఆలోచనతోటి ఎదుటి వ్యక్తుల్ని తక్కువ అంచనా వేయకండి. నేను తెలివిగలవాడిని, నేను ఆలోచించగలను, నాకు సమస్యని నేను సంపూర్ణంగా ఆలోచించగలనని మీరు ఓవర్ కాన్ఫిడెన్స్గా మాత్రం వెళ్ళొద్దు. దూరపు చూపుతోటి ఆలోచించండి. మీ దగ్గర ఎందుకంటే గురుడు వక్రగతిలో మళ్ళీ 10వ స్థానంలోకి వెళ్తారు. ధన సంబంధమైనటువంటి నిర్ణయాలు, పెద్ద నిర్ణయాలు తీసుకుంటే ఆ సమయానికి మళ్ళీ చేతికి అందక వెతుక్కునేటువంటి పరిస్థితులు రావచ్చు. కాబట్టి ఒకంత జాగ్రత్త వహిస్తే అనేక రకములైనటువంటి సమస్యలన్నీ కూడా మీరు అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి. అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు హృదయ సంబంధమైనటువంటి ఊపిరితిత్తుల సంబంధమైనటువంటి అనారోగ్యం ఇచ్చేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అతి జాగ్రత్తగా విసురుకుంటూ ఉండండి. బుధవారం రోజున మహాగణపతికి శుభ్రంగా అష్టోత్తరంతో ఇంట్లో గరికితో అష్టోత్తరంతో గణపతికి పూజ చేసి ఒక 5 ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టండి. దానివల్ల గణపతి అనుగ్రహం వల్ల కేతువు యొక్క దుష్ట దోషాల నుంచి మీరు బయటపడగలుగుతారు. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి మాట్లాడండి. భార్యాభర్తల మధ్యలో చిన్న వివాదాలు అంటే మీ వాక్స్థానం అనుకూలంగా లేదు కాబట్టి చతుర్థ కేంద్రం మీద ఉన్నటువంటి కుజుడు 7వ స్థానం మీద దృష్టి ఉండబట్టి భార్యాభర్తల మధ్యన అవగాహన లోపం కలిగి వాదోపవాదాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒకంత జాగ్రత్త వహించి ముందుకు వెళ్తే ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో సర్వత్ర మీరు దిగ్విజయంగా ఉంటారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.